హాయ్ దోస్తులు, అందరు ఎట్లున్నారు? మస్తులే. వెల్కమ్ బ్యాక్ టు నాటుకోళ్ళు A to Z ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చి ఏమిటంటే, ఈరోజు కొత్త స్పెషల్ వీడియో అంటే ఒకటి ఉన్నది. ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికైతే 3 కోళ్ళు 4 కోళ్ళు ఒదిగేసినాయి, కానీ ఆ కోళ్ళ వీడియో అయితే కొన్ని కారణాల వల్ల తీయలేకపోయినా. ఇప్పుడైతే ఈ కోడిని ఎలా పొదిగేస్తా దాని గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అలాగే పక్క పన్నున్న బెల్ ఐకాన్ అయితే గట్టి కొట్టుర్రి. నా నుంచి ఏ కొత్త వీడియో వచ్చినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళందరికీ అయితే ధన్యవాదాలు. ఇప్పటికైతే ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకైతే ధన్యవాదాలు. ఈ వీడియోలకైతే మనం వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇదైతే మన పుంజుగాడు, మన ఎర్ర పుంజుగాడు. మనం చెప్పినట్టయితే తింటాడు. మనకైతే మంచి స్నేహితులు లాంటి వాడు. ఇప్పటి ఇంట్లో ఫస్ట్ అయితే నేను తీసుకొచ్చి అయితే ఇప్పటికైతే ఒక 10 months అవుతుంది పుంజుని తీసుకొచ్చి అయితే. ఎదుడుర్రి మన కర్రె కోడిగాడు, మన కర్రె పుంజు, మన ఎర్ర పుంజు, అలాగే మన పెట్టగాడు. ఈడైతే మొన్న గుడ్లు పెట్టిండు కానీ పొదుగుడు అయితే పట్టలేదు. ఇప్పుడైతే మా ప్రస్తుతానికి ఇంకో ఈ గూట్లు అయితే ఉన్నాయి కొన్ని పిల్లలు. ఇవి మన కర్రెకోడి పిల్లలు. ఇవన్నీ ఎట్లా చూస్తున్నాయి చూడు. మమ్మల్ని ఏమైనా వేస్తాయని చెప్పేసి భలేగా చూస్తున్నాయి. మిమ్మల్ని నేను ఏం చెయ్యను. మిమ్మల్ని చూడండి. మనం ఇక రోజు అయితే పొదిగేసే కోడి అయితే ఇంకో ఇదే వచ్చేసి పొదిగేసే కోడి ఇదే. మనమైతే చూడండి ఎట్లా చూస్తుందో చూడండి. నన్ను ఏం చేస్తాడు అన్నట్టుగా చూస్తుంది. మనం పొదిగేసే కూడా అయితే ఇదైతే 16 గుడ్లు 15 గుడ్లు పెట్టింది ఇప్పటికైతే ప్రస్తుతానికి. ఈరోజైతే ఇక పొదుగుడు పట్టింది. అందుకే దీన్ని ఇక గుడ్ల మీద వేద్దామని చూస్తున్నా. ఎలా పొదిగేయాలి అనే గురించి అయితే వీడియోలో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకైతే అర్థం కాదు. ఫ్రెండ్స్, మనం ముందుగానైతే ఒక తట్టెలలోనైతే చన్నటి ఇసుక తీసుకోవాలండి. ఇసుక అయితే ఈ విధంగా ఉండాలి మనకు. మంచిగా నున్నగా, మంచిగా సన్నము. అందులో బండలు ఉన్నా కూడా మంచిగా మొత్తం క్లియర్ చేయాలండి. అప్పుడే మనకు గుడ్లు అయితే ఎటు మనకు టర్న్ చేసినా కానీ కోడి గుడ్డు పగలకుండా ఉంటుంది. అలాగే మనము ఈ తట్టలో అయితే మనం ఉసుక పోసిన దాన్ని మన మధ్యలో అయితే కొంచెం లొందుగా లెక్క వేసుకోవాలండి. మనం ఉసుక అయితే కొంచెం లెవెల్ చేసుకొని ఇట్లా బొందలాగా మనం కొంచెం లోతుకలాగా వేసుకోవాలండి. ఎందుకంటే ఎగ్స్ కూడా మనకు ఇందులో కరెక్ట్ ఆగేటట్టు మనం చేసుకోవాలి. అప్పుడే మనకు బాగుంటుంది. ఎగ్స్ ఇందులో లోపల ఉండడానికి కానీ బయట మంచిగా ఉంటాయండి. కోడికి కూడా కరెక్ట్ ఇందులో కూర్చుంటుందండి. ఇందులో ఇట్లా లెవెల్గా సమానం చేసుకోవాలండి. మన ఎగ్స్ అయితే ఇవేనండి మనం ఇప్పుడు వేసుకోవాల్సినవి. నేనైతే 15 గుడ్లు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ కోడికి. మనం 14, 13, 15 వేసుకోవచ్చండి. 15 కంటే అంతకంటే ఎక్కువ వేస్తే బాగుండదు కోడికి. మనం ముందుగా చేసుకోవాల్సినది ఏమిటంటే ఎగ్స్ అయితే మనం వాటర్లో లోపలైతే వేసుకొని చెక్ చేసుకోవాలండి. మనం ఎగ్స్ స్పాయిల్ అయినాయా బాగున్నాయా అనేది ఒకసారి అయితే వాటర్లో ఇలా వేసుకున్నట్టయితే మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఎగ్స్ అన్నీ లోపలికి అయినాయి కాబట్టి మనకు ఎగ్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్నట్టు. అలాగే ఏదన్నా స్పాయిల్ అయినట్టయితే గిట్ట మనకు మీదికి తేలుతుందండి. మనం వాటర్లోకి వెళ్ళి తీసిన తర్వాత అయితే ఎగ్స్ అయితే మంచిగా ఇక్కడ కవర్ పైన పెట్టుకోవాలి. అలాగే మనం ఒక క్లాత్తో వచ్చేసి మనం కొంచెం ఎగ్స్ని అయితే కొంచెం క్లీన్ చేసుకోవాలి. మరి నార్మల్గా కొంచెం క్లీన్ మనం ఒక క్లాత్తో అయితే తుడుచుకొని అయితే ఒక విధంగా ఒక తట్టలో పెట్టుకోవాలి ఎగ్స్ అయితే. మనమే వీటికైతే ఎగ్స్ లాగా మనం బొగ్గుతోనైతే మార్కింగ్ చేసుకోవాలి. ఎగ్స్లా ఎందుకు మార్కింగ్ చేస్తారు అనేది నాకైతే ముందు నుంచి కూడా తెలియదు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు కూడా మన పూర్వీకులు కూడా ఎగ్స్ అనేది మార్క్ చేయడం జరుగుతుంది. అంటే ఎగ్స్ అనేది కాకుండా ఇంకా వేరే ఎలాగైనా కూడా వేయచ్చు మనకు.
కాకపోతే ఎప్పంచలో ఎక్స్ అనే పెడుతురు కాబట్టి మనం కూడా ఒక ఇంటూ గుర్తు లేక మనం కూడా ఎక్స్ పై రాయడం జరుగుతుంది. మనం ఇప్పుడైతే ఎక్స్కి అయితే మొత్తం మార్కింగ్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాం. అలాగే తట్టల ఉసుకను కూడా మంచిగా చుట్టూ సాపి వేసి మంచిగా వేసి ఎగ్స్ అందులో కరెక్ట్ ఉండేటట్టు కూడా మనం పెట్టడం జరిగింది. అలాగే ఎగ్స్ అయితే 15 అనుకున్నాం, కానీ ఒక గుడ్డ అయితే కొంచెం చిన్నగా ఉన్నది. అందుకే దాని గురించి ఒక 14 గుడ్లే వేయడం జరుగుతుంది. మనకు ఎందుకంటే కోడి కూడా ఎక్కువ వెయిట్ని బట్టి కూడా మనం ఎగ్స్ అనేది ఇందులో పెట్టుకోవడం జరుగుతుంది. ఎగ్స్ కొంచెం మనకు ఎక్కువ ఉన్నట్టయితే అది మనకు రొటేట్ చేయదు. ఎగ్స్ మనకు కరెక్ట్ అందుబాటులో కరెక్ట్ పెట్టినట్టయితేనే ఎవ్రీడే అనేది రొటేషన్ చేస్తుంది. ఎక్కువ గుడ్లు పెట్టడం జరగడం వల్ల అది కన్ఫ్యూజ్ అయ్యి అది కొన్ని రొటేషన్ చేయదు. దానివల్ల మనకు హ్యాచింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తగ్గిపోతుంది. కోడిని అయితే దాని మీద గుడ్ల మీద అయితే ఇప్పుడే పెట్టినా, అది చూస్తుంది ఏం చేస్తుండన్నా అని ప్రత్యేకించి నన్నే చూస్తుంది. అవి నీ గుడ్లేనే పండుగ ఇంకేందేగా.